నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్య రక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. వేసవిలో రైతులు పండించే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి చివరి వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులు 9,000 వరకు పలుకుతున్నాయి. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, ఎరువుల యాజమాన్యం, నీటి తడులు సకాలంలో అందించగలిగితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో విరివిగా పండించేటటువంటి నూనె గింజల పంటల్లో నువ్వులు కూడా ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రబీలో వేసేటటువంటి నువ్వు రైతులు ఎవరైతే ఉన్నారో వారు గనక సమయానుగుణంగా తగు చర్యలు, యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే సుమారుగా 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధర కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ 9,000 వరకు కూడా ఉన్నది. కాబట్టి రైతులు దీన్ని లాభసాటిగా సాగు చేసేటటువంటి తరుణం. ఈ నువ్వుల సాగుకి ముఖ్యంగా కావాల్సినటువంటి నేలల విషయానికి వచ్చినట్లయితే తేలిక మరియు బరువు నేలలు అనేవి అనుకూలం. అయితే నీరు నిలవకుండా ఉండాలి ఈ నేలల్లో. అలాగే సమస్యాత్మక నేలలు అంటే ఆమ్ల నేలలు కానీ, క్షార నేలలు కానీ నువ్వు సాగుకి పనికిరావు. సో వీటి కోసం నేలను కూడా మెత్తగా దున్ని 2 నుంచి 4 సార్లు దున్ని చదును చేసుకొని అందులో ఈ విత్తనాన్ని విత్తుకోవాలి. అయితే నువ్వు పంటల సాగుకి ముఖ్యంగా ఉష్ణోగ్రత అనేది చాలా ముఖ్యమైనది. అది సుమారుగా 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడే మనకి మొలక శాతం అనేది నువ్వు పంటలో బాగుంటుంది. ఈ ఉష్ణోగ్రతలు ఉండే సమయంలోనే మనం విత్తుకోవటం అనేది చాలా అవసరం. విత్తే సమయం విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో గనక, ఎర్లీ ఖరీఫ్లో గనక వేసుకునే వాళ్ళైతే మే 15 నుంచి మే 31 తేదీల లోపల వేసుకోవచ్చు. అదే ఇప్పుడు రబీ పంటగా కానీ, వేసవి పంటగా కానీ వేసుకునే వాళ్ళు డిసెంబర్ 15 నుంచి జనవరి 31 వరకు కూడా ఈ విత్తేటటువంటి సమయాన్ని ఎంచుకోవచ్చు. విత్తనాలని ఎంపిక చేసుకునేటప్పుడు ఏ రకాలు వేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం యలమంచిలిలో ఉన్నది. ఇక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో గౌరీ, ఎలమంచిలి 11, మాధవి, ఎలమంచిలి 17, ఎలమంచిలి 66 ఈ రకాలు మన ఉత్తర కోస్తా జిల్లాలకి అనుకూలమైనవి. ఇవి సుమారుగా 80 నుంచి 90 రోజుల లోపల పంటని కాలాన్ని కంప్లీట్ చేసుకుంటాయి. ఇందులో అన్ని కాలాలకి అనుకూలమైనటువంటి ఎలమంచిలి 66 శారద అనేటటువంటి రకంని మనం ఎంపిక చేసుకోవచ్చు. సుమారుగా 6 క్వింటాలు దిగుబడి ఎకరాకి ఇస్తుంది. అయితే విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే 2 కిలోల విత్తనం సరిపోతుంది ఒక ఎకరానికి. దీనిని సుమారుగా 2 కిలోల ఇసుకలోని కానీ లేదా నూకలతో కానీ కలిపి ఎకరాలో వెదజల్లుకోవటం, లేదంటే వరుసల్లో గనక వేసుకున్నట్లయితే 30 సెంటీమీటర్లు వరుసకి మధ్య, అలాగే మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు ఉండేలాగా విత్తనాన్ని విత్తుకోవచ్చు. ఈ విత్తనాన్ని విత్తుకునే ముందు విత్తనానికి విత్తన శుద్ధి చేసినట్లయితే మొదటి దశలో ఆశించేటటువంటి పురుగులు మరియు తెగుళ్ళ నుంచి ఒక 20-25 రోజుల వరకు కూడా కాపాడుకోవచ్చు. సో విత్తన శుద్ధి కోసం ఈ విత్తనానికి ఇమిడాక్లోపిరిడ్ అనే మందుని ఒక 5 మిల్లీలీటర్ల కేజీ విత్తనానికి చొప్పున పట్టించి తరువాత కార్బండిజం లేదా మ్యాంకోజెబ్ని 3 గ్రాముల చొప్పున పట్టించుకున్న తర్వాత ఈ విత్తనాన్ని మనం ఇసుకలో కలిపి విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చినట్లయితే ఆఖరి దుక్కిలో గనక 4 టన్నుల పశువుల ఎరువు అవకాశం ఉన్నంత వరకు ఈ పశువుల ఎరువు వేసుకున్నట్లయితే భూమి కూడా మంచి గుల్లబారి మంచిగా మొలక శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే దుక్కిలోనే 22 కిలోల యూరియా, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే ఒక 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకొని కలియ దున్నుకోవాలి. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎందుకు వేసుకోవాలి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా కాల్షియం, గంధకం లభించి ఈ నూనె గింజల పంట కాబట్టి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలినటువంటి 21 కిలోల యూరియాని మొక్క వేసుకున్న మొలక వచ్చిన తర్వాత వేసుకోవటం వలన దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యంకి వచ్చినట్లయితే విత్తుకున్నటువంటి 48 గంటల లోపల పెండిమిథాలిన్ 30% 1 లీటర్ ఎకరానికి పిచికారీ చేసుకుంటే సుమారుగా మొదటి దశలో వచ్చేటటువంటి కలుపునంతటిని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే 15 రోజులకి ఒకసారి అదనపు మొక్కలు అంటే ఒత్తుగా పెరిగినటువంటి మొక్కల్ని కొంచెం తీసేసుకున్నట్లయితే గనక ఒక్కొక్క మొక్క కూడా బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తినటువంటి 20-25 రోజులప్పుడు గొర్రెతో అంతర్కృషి చేసుకోవాలి. అదే సమయంలో ఒకవేళ అంతర్కృషి చేయలేని పక్షంలో గడ్డి జాతి కలుపు మొక్కలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్విజలోఫాపిథైల్ 5% అనేది ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రబీలో కానీ వేసవిలో కానీ నువ్వుని సాగు చేసేటప్పుడు విత్తిన 20 నుంచి 25 రోజులకి ఒకసారి మొదటి తడిని ఇచ్చుకున్నట్లయితే ఈ సాఖీయ అంతా బాగా పెరిగి అలాగే పూత మరియు కాయ అభివృద్ధి చెందే సమయంలో గనక నీటి తడిని ఇచ్చుకున్నట్లయితే అలాగే గింజ కట్టే దశలో కూడా అంటే 35 రోజుల నుంచి 40 రోజులకు ఒకసారి 55 నుంచి 60 రోజులకు ఒకసారి గనక తడులు ఇచ్చుకున్నట్లయితే దిగుబడి పెరగటానికి అవకాశం ఉంటుంది. నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలి దశ నుండే రసం పీల్చే పురుగులు, ఆకుముడత, బీహారీ గొంగళి పురుగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడు ఈగతో పాటు తెగుళ్లు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముంటుంది. కాబట్టి సకాలంలో వీటిని నివారించేందుకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త. నువ్వు సాగులో సస్యరక్షణ విషయంకి వచ్చినట్లయితే ప్రధానంగా నువ్వుల్లో రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగులు, పచ్చదోమ, అలాగే తెల్లనల్లి వంటి పురుగులు, వీటి నుంచి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చేయటం వలన ఆకులు పసుపుగా మారిపోతాయి, అలాగే ఎండిపోతాయి. సో వీటి కోసం మనం సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా పసుపు రంగు మరియు నీలి రంగు జిగురట్లు ఎకరానికి 20 చొప్పున అక్కడక్కడ పెట్టుకోవటం వలన ఈ పురుగులు రసం పీల్చే పురుగులు ఎగిరేటప్పుడు ఈ రంగుకి ఆకర్షింపబడి దాని మీద ఉన్నటువంటి జిగురికి అతుక్కోవటం వలన వాటి తాలూకా సంఖ్యని తగ్గించవచ్చు. అలాగే తెల్లనల్లి ఆశించినటువంటి ఆకులైతే గనక ముదురు ఆకులుగా మారిపోయి ఆకుపచ్చ రంగుగా మారి అలాగే ఈనెలు కూడా పొడవుగా సాగి కిందకు ముడుచుకుపోతాయి. ఇవన్నీ కూడా దోణె ఆకారంలోకి మారిపోతాయి. సో దీని నివారణ కోసం డైకోఫాల్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున మందు మార్చి పిచికారీ చేసుకోవటం. రసం పీల్చే పురుగుల కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా డైమిథోయేట్ అనే మందుని 400 మిల్లీలీటర్ల ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటం వలన రసం పీల్చేటటువంటి పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆకుముడత అలాగే కాయ తొలిచే పురుగు కూడా ఈ గొంగళ పురుగులు అనేవి ఆ లేత ఆకుల్ని తిని ఇంకా వీటిని గూడు కట్టి లోపల నుండి పచ్చని పదార్థాన్ని గోకు తినటం వలన ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొగ్గ ఏర్పడే దశలో గనక ఆశించినట్లయితే మొగ్గల్ని, పూతని అలాగే కాయల్లో ఉండేటటువంటి లేత గింజల్ని కూడా తిని నష్టపరుస్తాయి. కాబట్టి వీటి నివారణ కొరకు ఒక 5% వేపగింజల కషాయం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున సర్ఫ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే గనక ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదు అంటే స్పైనోసాడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కోడి ఈగ అనేది ఆశిస్తుంది. ఇది చిన్న పురుగులు లేత మొగ్గని, పూతని కూడా తిని నష్టపరుస్తుంది కాబట్టి పూత రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం డైమిథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా బీహారీ గొంగళ పురుగులు గనక ఆశించినట్లయితే ఇవి ఆకులన్నిటిని జల్లెడగా చేసేయటం, మొగ్గల్ని, పూతని కూడా తినేయటం జరుగుతుంది. కాబట్టి దీని నివారణ కోసం క్లోరిన్
క్లోరిపైరిఫాస్ అనే మందుని 500 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఎసిఫేట్ అనే మందుని 200 గ్రాముల ఎకరానికి పిచికారీ చేసుకోవటం వలన గొంగళ పురుగులను కూడా నివారించుకోవచ్చు. తెగులు విషయానికి వచ్చినట్లయితే ఈ నువ్వుల్లో వేరుకుళ్ళు అలాగే కాండం కుళ్ళు అనేది ఆశిస్తుంది. దీని కొరకు మొదటి దశలోనే విత్తనానికి విత్తన శుద్ధి చేయటం వల్ల మొదటి 25 రోజుల వరకు కూడా ఈ వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆఖరి దుక్కిలో కూడా ఈ పశువుల గత్తం వేసుకునేటప్పుడు సుమారుగా 98 కిలోల పశువుల గత్తానికి ఒక 2 కిలోల ట్రైకోడర్మా విరిడేని గనక పట్టించి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే ఈ శిలీంధ్ర నాశిని వలన మనకి వేరుకుళ్ళు నాశించేటటువంటి శిలీంధ్రాలు పెరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆశించిన మొక్కలకైతే ఈ కాపరాక్సీ క్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ అనే మందుని 3 గ్రాముల లీటర్ నీటి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ప్రధానంగా మనకి ఈ నువ్వుల్లో వెర్రి తెగులు అనేది ఎక్కువగా వస్తుంది, ఫిల్లోడి అని అంటాము. ఈ తెగులు అనేది దీపపు పురుగుల వలన ఆశిస్తుంది కాబట్టి ఈ దీపపు పురుగుల్ని మనం ఖచ్చితంగా నివారించుకోవాలి. ఈ తెగులు ఎక్కువగా ఆలస్యంగా వేసినటువంటి పంటల్లో పూత దశలో వస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆకులన్నీ కూడా పూత భాగం అంతా కూడా ఆకుల్లాగా మారిపోయి మొక్కంతా కూడా గుజ్జుగా గిడసబారిపోతుంది. దీనివలన పూత ఉండదు, కాయ ఉండదు కాబట్టి దిగుబడిలో నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీపపు పురుగుల వాటిని అరికట్టడం కోసం మొదట్లోనే ఆశించినటువంటి మొక్కల్ని పీకి తగలబెట్టడం, అలాగే డైమిథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 60 మిల్లీలీటర్ల ఎకరానికి లేదా ఎసిటామిప్రిడ్ అనే మందుని 60 గ్రాముల ఎకరానికి చొప్పున మార్చి పిచికారీ చేసుకోవటం వల్ల ఈ దీపపు పురుగుల్ని అరికట్టవచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి శీతాకాలంలో నువ్వుల్లో బూడిద తెగులు కూడా ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద బూడిద రంగులో తెల్లని పిండి పదార్థం అనేది కనిపిస్తుంది. దీని నివారణ కోసం నీటిలో కరిగే గంధకపు పొడిని 3 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విత్తు బాగుంటేనే పంట దిగుబడి బాగా వస్తుందన్నది నానుడే. నాణ్యమైన విత్తనంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి కూడా వస్తుంది. తెగుళ్ళు, చీడపీడల సమస్య కూడా ఉండదు. విత్తనంలో నాణ్యత లేకపోతే చీడపీడల బెడదతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. అంతటి ప్రాధాన్యం గల విత్తనాలు నాణ్యమైనయో కాదో తెలుసుకునేందుకు ప్రతి రైతు విత్తన నాణ్యత టెస్టింగ్లు చేయించుకోవాలని సూచిస్తున్నారు విత్తన టెస్టింగ్ ల్యాబ్ అధికారులు. రైతులు ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీల దగ్గర కొంతమంది, ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద కొంతమంది విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. రైతులు పొలంలో విత్తనాలను వేసే ముందే విత్తనం నాణ్యమైందో కాదో తెలియాలి. ఎందుకంటే విత్తనాన్ని పొలంలో చల్లిన తర్వాత అది నాణ్యమైంది కాకపోతే నష్టపోవాల్సి వస్తుంది. నాణ్యత లేని విత్తనాలు సాగు చేయడం వల్ల పంట ఎదుగుదల ఉండదు, రైతు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అందుకోసం ప్రతి రైతు విత్తన శాంపిల్స్ ను మొలక శాతం పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో విత్తన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రేడ్ శాంపిల్స్, ఫార్మర్ శాంపిల్స్, యాక్ట్ శాంపిల్స్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి విత్తనాలు మరియు ఎరువులు నాణ్యతను పరీక్షిస్తామండి. దానిలో ఇద్దరం వర్క్ చేస్తున్నాము. ఒకళ్ళు విత్తనాలు టెస్టింగ్కి, ఇంకొకరు ఎరువుల టెస్టింగ్కి వర్క్ చేస్తున్నాము. ఎరువుల్లోకి వచ్చేసరికి నేను ఎరువుల నాణ్యత పరీక్ష కేంద్రం నందు నేను వర్క్ చేస్తానండి. నేను చేసిన శాంపిల్స్ ఏంటంటే యాక్ట్ శాంపిల్స్, ట్రేడ్ శాంపిల్స్, ఫార్మర్ శాంపిల్స్. ఫార్మర్ శాంపిల్స్ వచ్చేసరికి మనకి రైతు దగ్గర మనము ఫ్రీగానే చేస్తామండి. వారు ఎప్పుడైతే పొలంలో యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో దానికి కొంచెం 1 month ముందుగానే కానీ వాళ్ళు షాప్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన వెంటనే మా దగ్గరకు వచ్చి చేయించేసుకుంటే అందులో ఏమేమి పర్సంటేజెస్ అంటే NPKలు ఎంత మోతాదులో ఉన్నాయి అనేది మనము టెస్ట్ ద్వారా చెప్తామండి. ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఎంత మోతాదులో యూజ్ చేసుకోవాలనేది దాన్ని బట్టి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ల్యాబ్ను నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెట్టడం జరిగిందండి. ఇంకోటి మెయిన్ విత్తనాలు కూడా అంతే అండి, సేమ్. అక్కడ కూడా ఫార్మర్ శాంపిల్స్, యాక్ట్ శాంపిల్స్ ఇవి చేస్తాము. ఎరువుల కంటే కూడా మనం సీడ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి
ఆ విత్తనాల టెస్టింగ్ కూడా మనము ముందస్తుగానే తెచ్చి టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి మీరు ఆ విత్తనాలు మనం ఎంతవరకు వాడచ్చు, అది మనకు ఉపయోగకరమా లేదనేది మీరు తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు దిగుబడి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల విత్తనాలు చేస్తామండి. ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్గా మనకి నూజివీడులో బాగా పండేది వరి, మొక్కజొన్న బాగా ఉంటుంది కాబట్టి అవే ఎక్కువ శాంపిల్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే యాక్ట్ శాంపిల్స్ అంటే మనకి ఆర్సీసీ రీజనల్ కోడింగ్ సెంటర్స్ అని ఉంటాయండి. మనకి ఒక్కొక్క దాని దగ్గర నుంచి మనకి డీకోడ్ చేసిన శాంపిల్స్ అక్కడ నుంచి వస్తాయి. ఆ వచ్చిన శాంపిల్ని మనము ఇక్కడ టెస్ట్ చేస్తాము. అక్కడ నుంచి అయితే మనకి ఇవే వస్తాయని లేదండి, కూరగాయలు వస్తాయి, వరి, మొక్కజొన్న, అన్ని రకాల కూరగాయలు అంటే జొన్న, రాగులు, సజ్జలు ఇట్లాంటివి కూడా వస్తాయి. అంటే పెసలు, మినువులు కూడా వస్తాయి. అవి కూడా అన్నీ మనం టెస్ట్ చేస్తామండి. ఈ ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన మాకు ట్రైనింగ్లో ఏదైతే ర్యాండమ్గా ఇలా చేయాలి, ఈ మోతాదులో ఇన్ని సీడ్స్ చేసుకోవాలనేది మనకు ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చారండి. ఆ ట్రైనింగ్ ప్రకారం మాత్రమే మేము ఇక్కడ జర్మినేషన్కి పెడుతున్నాము. విత్తనాల్లో వచ్చేసరికి మనము మాయిశ్చర్ టెస్టింగ్ అని చెప్పేసి పెడతాము ఫస్ట్ది. తర్వాత జర్మినేషన్ పేపర్ టెస్టింగ్ మెథడ్ ఒకటి చేస్తాము. మెయిన్లీ సీడ్ బాగుందా లేదని జన్యు స్వచ్ఛత అదొకటి చేస్తాము. సీడ్ డివైడర్ అనేది ఒకటి ఉంది, దాంతో డివైడ్ చేసేసుకొని బ్లోయర్ ప్రకారం అందులో ఉన్న సీడ్ని మనము తాళ లేదంటే మంచిదా అనేది టెస్ట్ చేసుకొని ఇవన్నీ చెయ్యగా వచ్చిన దాన్ని మాత్రమే మెయిన్ సీడ్ మనం తీసుకొని దాన్ని టెస్టింగ్కి పెడతాము. ఆ పెట్టిన శాంపిల్ని మనము ఎంతవరకు రిజల్ట్స్ వచ్చాయి, ఎన్ని డేస్ వరకు ఉంచేసి తర్వాత మనము చూడాలి అనే దాని ప్రకారం చూసుకుంటాము. అది కూడా క్రాప్ని బట్టి ఉంటుందండి. ఆ చూసేసి దాన్ని బట్టి రిజల్ట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత పర్సంటేజ్ వచ్చిందని చెప్పేసి మనకి ఫార్మర్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర వచ్చేసి ఎరువుల్లోకి వచ్చేసరికి సూటి ఎరువులు అంటే యూరియా, ఎస్ఎస్పి అంటే స్ట్రైట్ ఫర్టిలైజర్స్ అంటాము, ఎంఓపి, ఎస్ఎస్పి, యూరియా ఇట్లాంటి వాటిని చేస్తాము. కాంప్లెక్స్లోకి వచ్చేసరికి ఆల్ కాంప్లెక్సెస్ మనం ఇక్కడ టెస్ట్ చేస్తాము. ఒకప్పుడు అంటే మనకి టెస్ట్ చేయించుకోవడానికి దగ్గరలో ఎక్కడ ఉండేవి కాదు, డిస్ట్రిక్ట్ ల్యాబ్స్ అని మాత్రమే. ఇప్పుడు ఆర్సీసీలు అని చెప్పాం కదా, అక్కడికి మాత్రమే వెళ్ళి చేయించుకోవాల్సి ఉండేది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున ఉండటం వల్ల ఏంటంటే దగ్గరలో ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి చేయించుకోవడానికి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాం. బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో రైతును వేధిస్తున్న సమస్య వడప. కాయ పక్వానికి రాకముందే తొడిమె నుంచి ఊడిపోయి రాలిపోవటం దీని ప్రధాన లక్షణం. బొడ్డుకుళ్ళు లేదా తొడిమకుళ్ళుగా వ్యవహరించే ఈ తెగులు వల్ల బత్తాయి దిగుబడికి వాటిల్లే నష్టం అపారంగా ఉంటుంది. బత్తాయి సాగు చేసే అన్ని ప్రాంతాల్లోనూ ఏటా ఈ తెగులు వ్యాప్తి సర్వసాధారణంగా మారిపోయింది. శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెట్టు కింద విపరీతంగా రాలిపోయిన ఈ కాయలను చూశారా? కాయ చిన్న సైజులో ఉన్నప్పుడే ఇంత విపరీతానికి దారితీసిన కారణమేంటి అన్నదేగా మీ ఆలోచన. దీన్నే వడప లేదా తొడిమకుళ్ళు అంటారు. రాలిన కాయలను పరిశీలనగా చూస్తే కాయలకు తొడిమ ఉండదు. ఇది వడప ప్రధాన లక్షణం. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు ప్రభావం ప్రధానంగా కొమ్మ చివరి భాగాల్లో అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఉంటుంది. బలహీనంగా ఉన్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో తోటలో అక్కడక్కడా కొన్ని చెట్లలో మాత్రమే ఈ తెగులు ప్రభావం కనిపించేది. కాని ఇప్పుడు అన్ని చెట్లలో కనిపిస్తూ రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని బత్తాయి తోటల్లో రైతులకు ఈ తెగులు బెడద పెద్ద చర్చనీయాంశంగా మారింది. వడప వస్తే పంటపై ఆశలు వదులుకోవాల్సిందే అనే విధంగా ప్రస్తుతం తోటల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. రసాయన ఎరువులు, కలుపు రసాయనాలు అధికంగా వాడిన తోటల్లోనూ తీవ్ర నీటి ఎద్దడితో చెట్లు ఒత్తిడికి గురైనప్పుడు ఈ శిలీంధ్రం తాకిడి కాయల తొడిమలపై అధికంగా కనిపిస్తుంది. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ తెగులు బెడద అధికంగా ఉండేది. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ కనిపిస్తోంది. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు త్వరగా వ్యాపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 1 గ్రాము లేదా 1% బోర్డో మిశ్రమం లేదా కార్బెండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బొడ్డుకుళ్ళు సోకి రాలిపోయిన కాయలను ఏరి నాశనం చెయ్యాలి. కాయలు రాలిపోయిన తరువాత ఈ కొమ్మలు చూడండి, నల్లగా మసిబారి చివరి నుంచి ఎండుముఖం పడుతున్నాయి. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల అధికంగా వస్తుంది. ఈ శిలీంధ్ర నివారణకు మందులు పిచికారీ చేయడం ఒకెత్తైతే, తోటల్లో చేపట్టే యాజమాన్యం మరో ఎత్తు. ఈ తెగులు నివారణ చర్యల్లో భాగంగా తోటల్లో ప్రతి సంవత్సరం తొలకరిలో ఎండుపుల్లను కత్తిరించి నాశనం చెయ్యాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించడం, చెట్ల మధ్య దున్నకాలు చేయడం అత్యుత్తమ విధానం. రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ చెట్లు ఒత్తిడికి గురికాకుండా సకాలంలో నీటి తడులు అందించాలి. సాధ్యమైనంత వరకు తోటల్లో కలుపు మందులు వాడకుండా ఉండటం ఉత్తమం.